రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన పుణ్యనామంలో షర్మిష్ట లేక బాప్తిసం పొందాక సలోమి అలాగే రాజ్ కుమార్ వీరి వివాహ మహోత్సవానికి సకాలంలో సమకూర్చబడిన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరికొద్ది సేపట్లో దైవ నిర్ణయం చొప్పున జత చేయబడబోతున్న షర్మిష్ట అలాగే రాజ్ కుమార్ మీకు కూడా ప్రభు పేరట శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. సియోనులో నుండి నా తండ్రి మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ ఒక్క లైట్ కొంచెం పక్కకు పెడతారు. ఈ ఒక్క లైట్ పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. కాలాలు, సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. వాస్తవంగా ఈ వివాహానికి రావడానికి అస్సలు ఆస్కారం లేదు, సమయం కూడా లేదు. ఓ ప్రక్కన షమ్మా దైవజనుడు చాలాసార్లు అడిగారు, కానీ కుదరని పరిస్థితి. ఆ తర్వాత కాకినాడలో మాకు బాగా వెల్విషర్స్ రాగలత ఆంటీ తాలూకు బెంగళూరు నుంచి ఫోన్ చేసి మీరు వెళ్ళాల్సిందే అన్నప్పుడు వారి మీద ఉన్న అభిమానంతో నేను కాదనలేక నిన్న రాత్రి జరగాల్సింది మొన్న రాత్రి జరగాల్సింది నిన్న రాత్రి పాలకొలుకు మార్చి ఈ అనుకూలమైన పరిస్థితిని కలుగు చేసుకున్నాను. అయినా ఆశ కలిగిన ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తారు. వీళ్ళు ఆశపడ్డట్టున్నారు నేను రావాలి అని. నిశ్చయముగా ఇది ప్రభు యొక్క చిత్తం, ప్రభు సంకల్పం అని చెప్పడంలో ఏ సందేహం లేదు. ప్రపంచంలో బోలెడన్ని కులగోత్రాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, జాతులు, భాషలు ఉన్నాయి. ప్రతి కులగోత్రాల్లో, మతాల్లో, వర్గాల్లో, వర్ణాల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇది సృష్టి ధర్మం. అయితే క్రైస్తవ వివాహాల్లో మాత్రమే వాక్య పఠనాలు, వాక్య సందేశము, వాక్య ఆధారాలతో కూడిన శుభాకాంక్షలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? కాలక్షేపానిక, టైంపాస్ చేయడానికా? కానే కాదు. సేవకుడు హృదయమందు ఏదైతే విశ్వసించారో అది ప్రభునామం పేరట తెలియపరుస్తూ ఉండగా, ఏ దంపతులైతే ఆ దేవుని మాటలు యోగ్యమైన మంచి మనస్సుతో విని అన్వయించుకొని అవలంబిస్తారో ఆ కుటుంబాలు స్వర్గసీమల్లాగా ఉంటాయని చెప్పడంలో ఏ సందేహం లేదు. స్వర్గసీమల్లాగా ఉంటాయి. సార్ ముందుకు వచ్చేయండి, సార్ ఇటు వచ్చేయండి. అయ్యగారు మీరు ఇటు వచ్చేయండి. రే లేగరా, నువ్వు పైకి వచ్చి రండి, మీరు కూర్చోండి సార్. అందుకే క్రైస్తవ వివాహాల్లో తప్పనిసరిగా వాక్యం ఉంటుంది. ఒక 40 నిమిషాలు కానీ
ఒక గంట సేపు కానీ దేవుని వాక్యం ఉంటుంది. తెలుగులో వివాహాన్ని గూర్చిన ఒక నిర్వచనం ఉంది. వివాహము, విడివిడిగా ఉన్న వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు హత్తుకుని ముడివేయబడ్డం వివాహము. విడివిడిగా ఉన్న వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు హత్తుకుని ముడివేయబడ్డం వివాహం. కానీ క్రైస్తవ వివాహాన్ని గురించి నేను మరో విధంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ మరో కోణం ఏంటంటే, విడివిడిగా ఉన్న వీళ్ళు వాక్యముతో హత్తుకుని ముడివేయబడ్డం అనేది క్రైస్తవ వివాహం. వాక్యముతో, క్రీస్తుతో అంటు కట్టుబడి. సొలొమోను 3 పుస్తకాలు రాశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పట్టిక ప్రకారం చూస్తే సామెతలు, ప్రసంగి, పరమగీతం. కానీ సొలొమోను యొక్క వయస్సు రీత్యా చూస్తే మొదట పరమగీతం రాశాడు. వయస్సు మీద ఉన్నప్పుడు ప్రియురాలను చూసి నీ కండ్లు నీ పండ్లు అని వివరించాడు. పెళ్ళయ్యాక సామెతలు చెప్పడం మొదలెట్టాడు. ఏమని? నా కుమారుడా, దాని జోలి వెళ్ళొద్దు, దీని జోలికి వెళ్ళొద్దు, ఆ సందు చివరికి వెళ్ళొద్దు, చిత్తకార్తె కుక్కలాగా తిరగమాక, నా కుమారుడా నా కుమారుడా అని సామెతలు చెప్పాడు. ఇక కోసాలు కదిలిపోయాక, దుమ్ములు అరిగిపోయాక అంతా వ్యర్థం అని ప్రసంగి గ్రంథం రాశాడు. అంతా వ్యర్థం అని చెప్పిన ఆ ప్రసంగి గ్రంథంలో మనిషి జీవితాన్ని గురించి కొన్ని విశేషమైన అనుభవాల్ని చెప్పారు. ఒకటి, ఒంటరిగా ఉన్నవాడు అని ఒంటరోడి గురించి చాలా సంగతులు వివరిస్తాడు. కాస్త కిందకు వచ్చాక ఇద్దరు ఉభయుల కష్టము చేత ఫలము దొరుకును. ఫలం అంటే సీతాఫలమో రామఫలమో కాదు, గర్భఫలం. ఉభయుల కష్టము చేత ఫలము దొరుకును. ఒంటరిగా పడుకుంటే వెట్ట కలగదు గనక ఇద్దరు కలిసి పడుకోవాలి. ఒంటరిగా ఉన్నవాడు శత్రువుని ఎదిరించలేడు గనక ఇద్దరు కలిసి ఉంటే మంచిది. ఒంటరిగా ఉన్నవాడు కింద పడిపోతే లెగ్గొట్టాక ఎవరుండరు గనక ఇద్దరు అంట. ఒంటరిగా ఉన్నవాడి కోసం చాలా సంగతులు చెప్పి, ఇద్దరు కోసం చాలా సంగతులు చెప్పి, చివరిలో ముగింపులో ముక్తాయింపులో ఒకే ఒక మాట, 3 పేటల తాడు, 3 పేటల దారం త్వరగా విడిపోదు, త్వరగా తెగిపోదు. 3 పేటలంటే సరిపోలుస్తూ చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. శర్మిష్ఠ ఒక పేటగా ఉంటే, రాజ్ కుమార్ రెండవ పేటగా ఉంటే, వాక్యమై ఉన్న క్రీస్తు అయి ఉన్న వాక్యము 3వ పేటగా నిలిచి, ఇదిగో ఈ బంధాన్ని నిండు నూరేళ్ళు సుఖ సంతోష సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్య నిధులతో, సిరి సంపదలతో, గంపెడొద్దులండి, గవర్నమెంట్ ఒప్పుకోదు, ఒక 2 పిల్లలతో ఆదర్శ దంపతులుగా, అన్యోన్య దంపతులుగా, నీటి కాలువలో యోరం నాటబడిన ఫలించడు చెట్టు వలె, కొండ మీద కట్టబడిన పట్టణం వలె సాక్షార్థమై ఆశీర్వాదకరంగా నిలిపేదే 3వ పేటతో పోల్చబడిన దేవుని వాక్యం. అందుకే చెప్తున్నాను,
3 పేటల తాడు, వీళ్ళిద్దరూ 2 పేటలుగా ఉంటే వాక్యముతో పోల్చబడిన క్రీస్తు 3వ పేటగా నిలిచి ఈ బంధాన్ని నిండు నూరేళ్ళు స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నాకు సందేహంగా ఉంది, మీరు ఉన్నారా పోయారా అని. పోయారా అంటే ఇంటికి వెళ్ళిపోయారా అని. అమ్మాయి తరఫున వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. అమ్మాయి తరఫున వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. అబ్బాయి తరఫున వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. అటు ఇటు కాని వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. అటు ఇటు కాని వాళ్ళంటే కెమెరా వాళ్ళు, ఆర్కెస్ట్రా వాళ్ళు, మైక్ సెట్ వాళ్ళు, నేను కూడా అటు ఇటు కానివ్వండి. హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఈ వివాహ మహోత్సవము ద్వారా సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తుకే మహిమ కలుగునుగాక అని అర్థం. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ పదం కొత్తగా అనిపిస్తే ఈ ఒక్క పూటకి నటించండి, నా మాట వినండి. రైట్? హల్లెలూయా. హే, బాగా నటిస్తున్నారు మీరు. 3 పేటల తాడు. 16 అనాల తెలుగు సాంప్రదాయం ఆడపిల్లలు జడ వేసుకోవాలి. 16 అనాల తెలుగు సాంప్రదాయం ఆడపిల్లలు జడ వేసుకోవాలి. జడ వేసుకునేటప్పుడు వెంట్రుకల్ని 3 పాయలుగా విభజించి జడ వేసుకుంటారు. జడ వేసుకోవడం పూర్తయ్యాక మీరు నేను కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ భూతద్దాలు పెట్టి నెతికిన 2 పాయలే కనిపిస్తాయి. అలాగని 3వ పాయ లేదందామా? అట్లనరాదు. ఈ 2 పాయలను అనుసంధానించి చూడముచ్చటగా సోపరులకి సంతోషాన్ని కలుగు చేసేదే 3వ పేట. అలాగే మనం ఎంత చూస్తున్నా ఈ సలోమి అనబడే శర్మిష్ఠ, రాజ్ కుమారే కనబడతారు. వీళ్ళిద్దరినీ ఆదర్శ దంపతులుగా, అన్యోన్య దంపతులుగా, ఆశీర్వాద కారణంగా ఇరుపక్షాలకు సంతోషదాయకంగా నిలవబెట్టేదే 3వ పేటతో పోల్చబడిన వాక్యమై ఉన్న క్రీస్తు. అందుకే వాక్యం అంటుంది, మీరు క్రీస్తు యేసుతో కూడా అంటు కట్టబడి వేరుపారి. అందుకే క్రైస్తవ వివాహాల్లో తప్పనిసరిగా కనీసం 30 గంటైనా దేవుని వాక్యం ఉంటుంది. ఇది టైం పాస్ కాదు. మంచిది. యేసుక్రీస్తు ఆజన్మ బ్రహ్మచారి. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నారు. 3.5 సంవత్సరాలు కాలినడకన గ్రామాలు తిరుగుతూ, గ్రామమైన, కుగ్రామమైన, నదీ తీరమైన, సముద్ర తీరమైన, కొండైనా, కోనైనా, లోయైనా, లోతైన దివారాత్రులు నిద్రాహారాలు మాని దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రజలతో చెప్తూ మనిషిగా బ్రతకాలని, మానవత్వం కలిగి బ్రతకాలని ప్రబోధాలు ఉద్ఘాటిస్తూ చెప్తూ ఉండేవారు ప్రభు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళై సమాజాన్ని ప్రశ్నించేవాళ్ళు. అలాగే ఎవరైనా యేసుక్రీస్తుని ప్రశ్నిస్తే సాత్వికముతో కూడిన సమాధానం నా ప్రభు చెప్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఇట్లాంటి ఒక కుటుంబ వ్యవస్థను గూర్చి చాలామంది పెద్ద మనుషులు యేసు ప్రభు దగ్గర మాట్లాడడానికి వచ్చారు. కేవలం భార్యాభర్తల బంధాన్ని గూర్చి, వివాహ వ్యవస్థ యొక్క విశిష్టతను గురించి మాట్లాడదాం, అసలు తెలుసుకుందామని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఒక విధంగా తెలుసుకోవాలనేవాళ్ళు 10% అయితే, కోవర్ట్ ఆపరేషన్ చేస్తూ అసలు ఏం జరుగుద్దో చూద్దాం, ప్రశ్నల్లో చిక్కిద్దామని వచ్చిన వాళ్ళు 90%. వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడారు. వివాహ వ్యవస్థను గురించి, భార్యాభర్తల బంధాన్ని గురించి. ఒక అతను అన్నాడు,
నా భార్య చనిపోయింది, నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చా? ప్రభు అన్నారు, వై నాట్, చేసుకోవచ్చు. ఇంకో పెద్ద ఆయన అన్నాడు, నా భార్య బతికే ఉందండి, కానీ గయ్యాలది, జగడగొండిది, సుప్పనాద్ది, కొండిగత్తె, గుంటకళ్ళది, సొట్టబొగ్గలది, దాన్ని వదిలేసి వేరే దాన్ని చేసుకుంటానన్నాడు. అని వెంటనే అతనే అన్నాడు, మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా విడాకులు పత్రం ఇచ్చి సమ్మతి పత్రం ఇచ్చి చేసుకోమని ఉందగా. అవును, సామెతల గ్రంథం మగాడు రాశాడు గనక ఆడవాళ్ళని దెప్పి పొడుస్తూ రాశాడు. అదే సామెతలు 2.0 రాయమని ఆడవాళ్ళు చెప్తే ఇక మగాళ్ళ నుంచి ఆడించరు. తాగుబోతాడు, తిరుగుబోతాడు, చిత్తకార్తి కుక్కలాగా కనబడ్డ ప్రతి గడ్డి మేస్తాడు, వాడి నోట్లో మట్టి కొట్ట అని రాయరు. యేసుక్రీస్తు మౌనంగా చూస్తున్నారు ఈ సమాజంలో ఉన్న మనుషుల్ని. ఒకడేమో భార్య చచ్చింది ఇంకో దాన్ని చేసుకుంటానన్నాడు, ఇంకోటేమో భార్య బ్రతికుండగానే భార్య మీద నెపాలు మోపుతున్నాడు, గయ్యాలది, జగడగొండిది. పైగా మోషే ధర్మశాస్త్రంలో ఉందిగా. ఈలోగా ఇంకొకడు, ఏండే ప్రస్తుతం ఈ భూమి మీద నాకు 7 పెళ్ళాలు, మోక్షానికి వెళ్ళాక వీళ్ళలో ఎవరు నా పెళ్ళం అన్నాడు. అసలు 7 భార్యలు ఉన్నాడు మోక్షానికి వెళ్తాడండి? 7 భార్యలు ఉన్నాడు పరలోకానికి వెళ్తాడా? వెంటనే యేసు ప్రభు కోపం వచ్చింది. నువ్వేంట్రా అన్నావు? మోషే ధర్మశాస్త్రమా? ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పారు తెలుసా? ప్రతి స్త్రీకి సొంత భర్త, ప్రతి పురుషునికి సొంత భార్య. సృష్టి ఆది నుండి స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. ఏమన్నారు? మోషే చెప్పాడా? మోషే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పాడు ఆ మాట. జడ్జిమెంట్ జరిగేటప్పుడు నా దేవుని మాటే శాసనం. సేవకులమైన మేము కొన్ని సందర్భాల్లో ఇదిగో విశ్వాసులు అనకూడదు, పిశాసులకి కొన్ని ఎగ్జంప్షన్స్ ఇస్తుంటాం. విశ్వాసులు అయితే ఎగ్జంప్షన్స్ అడగరు, పిశాసులు అడుగుతారు. ఏమని? సంఘములో స్త్రీలు ముసుగు వేసుకోవాలి. సంఘములో స్త్రీలు ఇప్పుడు లాగమాక, ఆమెవరు ఇప్పుడు లాగుతుంది అర్జెంటుగా. సంగతి చెప్పింది, పెళ్లి సంగతి కాదు. సంఘములో స్త్రీలు ముసుగు వేసుకోవాలి. చాలామంది ఏవేవో కబుర్లు చెప్పారు. అందుకని పౌలు అన్నాడు, అలా ముసుగు వేసుకోవడం కుదరకపోతే ఏం చేసుకోమన్నాడు? చెప్పండి, ఏం చేసుకోమన్నాడు? క్రాప్ చేసుకోమన్నాడు. కానీ మీకు సంగతి చెప్పనా, ధవళ సింహాసనం ఎదుటి తీర్పు తీర్చబడేటప్పుడు మోషే మాటలు, పౌలు మాటలు, వెస్లీ మాటలు అక్కడ పరిగణలోకి రావు. దేవుని మాటే శాసనం, దేవుని మాటే శాసనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ యేసు ప్రభు మాట చెప్పారు. ఏ మాట అంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటట్లు తెలుగులో చెప్పి, ఇంగ్లీష్లో చెప్పి, తమిళ్లో చెప్పి, హిందీలో చెప్పి, ఇన్ని భాషల్లో మొక్కలు పాయింట్లుగా పుంఖాలుగా చెప్పలేదు ప్రభు. భార్య భర్తల కోసం యేసు క్రీస్తు చెప్పిన ఒకే ఒక్క మాట. మరెక్కడా కుటుంబ వ్యవస్థను గూర్చి ప్రభు ప్రస్తావించలేదు. అలా యేసుక్రీస్తు ఆ జన్మ బ్రహ్మచారి గనక కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదంటారా? భార్యాభర్తల బంధాన్ని చులకనగా ఎంచారంటారా? అట్లనరాదు. యేసుక్రీస్తు చెప్పిన ఆ ఒక్క మాట ఏ భార్యాభర్తలైతే తూచా తప్పకుండా పాటిస్తారో ఆ కుటుంబ వ్యవస్థ స్వర్గసీమలా ఉంటుందని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆ ఒక్క మాటని మరికొద్ది సేపట్లో జత చేయబడబోతున్న ఏంటది, శర్మిష్ఠ అండ్ రాజ్ కుమార్ మీకు ఇప్పటికే సంసారం అనే సముద్రంలో దిగి ఈదలేక, మునగలేక, గట్టెక్కలేక, దరిచేరలేక కొట్టుమిట్టాడుతున్న మీకు కూడా చెప్తాను, ఆస్వాదించండి, ఆపాదించుకోండి, అన్వయించి అవలంబించండి.
మీ కుటుంబాలు కూడా కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఆశీర్వాద కారణముగా ఉండును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయం 8వ వాక్యం. మార్కు సువార్త 10వ అధ్యాయం 8వ వాక్యం. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేశ భాషలందు తెలుగు లెస్స. మీరు జాగ్రత్తగా గమనించాలి. సాక్షాత్తు ఆరాధ్య దైవమైన యేసు ప్రభు చెప్తున్నారు, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారు ఇక మీదట చెప్పండి. దేశ భాషలందు తెలుగు. యేసు ప్రభు చెప్తున్నారు, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక ఇక మీదట. అద్భుతమైన ముహూర్తం. 11వ తారీఖు 4వ నెల 24వ సంవత్సరం. సమయం 11:24. ఏమి ముహూర్తం రా నీది! రాజముహూర్తం అనుకుంటా. నీకు రాజయోగం, నీది రాజపూజ్యం. 11వ తేదీ 4వ నెల 24వ సంవత్సరం. సమయం 11:24. యేసుక్రీస్తు చెప్తున్నారు, ఇక మీదట మీరు ఇద్దరుగా ఉండక ఏక శరీరమై. 11:24 మొదలుకొని వీళ్ళిద్దరినీ దేవుని వాక్యముతో అనుసంధానించి మాట్లాడుతున్నారు. సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వలోకానికి చక్రవర్తి, జగన్నాటక సూత్రధారి అయిన యేసు ప్రభు చెప్తున్నారు, మీరిద్దరూ ఏక శరీరమై ఉంటారు ఇక మీదట. ఇద్దరుగా ఉండక ఏక శరీరం. వింటున్నారుగా జాగ్రత్తగా. సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పారు. అది ఒకే వాక్యంలో 2 సార్లు ఏక శరీరం అన్నారు అని. వీళ్ళిద్దరు మధ్యాహ్నం అమలాపురం వెళ్ళి గడియారం సెంటర్లో, హార్డ్వేర్ సెంటర్ ఒకటి చూసుకొని ఒక 10 కేజీలు ఫెవికాలో బంకో కొనుక్కొని అతికించుకుని తిరగమని కాదు. ఏక శరీరం అంటే అది కాదు. పరిశుద్ధ గ్రంథం 2 అంచులు కలిగిన ఖడ్గం. అక్షర సత్యాలుంటాయి, వ్యవహారిక సత్యాలుంటాయి. అక్షర సత్యం అనేది ఎలా ఉంటుందంటే, ఆదాము హవ్వ వాళ్ళిద్దరి కోసం ఏమి రాసిందంటే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. వాళ్ళిద్దరూ. ఆదాముకు తల్లి తండ్రి ఉన్నారా? లేరే. మరి అక్కడ ఎందుకు రాసి పెట్టారు? అక్కడ దాన్ని అంటారు అక్షర సత్యం. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన వ్యవహారిక సత్యం ఏమిటో తెలుసా? ఇద్దరుగా ఉండక ఏక శరీరం అంటే అర్థం 11:24 ముందు నీ మాట వేరు, నీ పాట వేరు, నీ నడక వేరు, నీ పడక వేరు, నీ ఆలోచన వేరు, నీ అభిప్రాయం వేరు, నీ చదువు సంధ్య వేరు, తిన చదువు సంధ్య వేరు, నీ నేపథ్యం వేరు, తిన నేపథ్యం వేరు, నీ అభిప్రాయాలు వేరు, నీ తాత్పర్యాలు వేరు. వేరు మనస్తత్వం. ప్రతిదీ వేరుగా ఉన్నారు. దైవ నిర్ణయం చొప్పున జత చేయబడ్డారు గనక ఇది యెహోవా వలన కలిగిన కార్యమని ఇరుపక్షాలు విశ్వసించారు గనక కొనసాగిస్తూ ఉండగా, ఇక మీదట ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండాలంటే దాని అర్థం, ఇక మీదట ఈ క్షణం వరకు నీ ఆలోచనలకు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుండొచ్చు, నచ్చకపోవచ్చు. ఏమ్మా, నీ అభిప్రాయాలు మీ వాళ్ళకి నచ్చుండొచ్చు, నచ్చకపోవచ్చు.
నీ పాట మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుండొచ్చు, నచ్చకపోవచ్చు. నీ మాట నచ్చుండొచ్చు, నచ్చకపోవచ్చు. దైవ నిర్ణయం చొప్పున మీరు జత చేయబడబోతున్నారు కనుక ఇక మీదట మీ ఇద్దరిది ఒకే మాట, ఒకే పాట, ఒకే నడక, ఒకే పడక, ఒకే ఆలోచన, ఒకే అభిప్రాయం, ఒకే తాత్పర్యం. ఎవ్రీథింగ్ ఈజ్ వన్ మైండెడ్, యునైటెడ్ మైండెడ్, స్టెడ్ఫాస్ట్నెస్ మైండ్. యేసుక్రీస్తు చెప్పిన ఆ ఒక్క మాటలో ఇంత అర్థం దాగి ఉంది. దాని వెనక ఇన్ని అనుభవాలు దాగి ఉన్నాయి. సందేహమే సందేహమే ఎలా సాధ్యం? ఒక దైవ సేవకునిగా మనస్సావాచ కోరుకుంటూ చెప్తున్నాను. ఇదిగో ఈ దంపతులు ఇంకొక 70 సంవత్సరాలకు పైగా ఇద్దరుగా ఉండక ఆశీర్వాదకరమైన దంపతులుగా ఉండాలని మనస్సావాచ కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ఎలా సాధ్యం? ఈ క్షణం వేరుకు నడక వేరు, పడక వేరు, మాట వేరు, పాట వేరు. ఇంకొక 70 ఏళ్లకు పైగా ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండాలంటే ఎలా సాధ్యం? అందుకే ఇది దివిలో నిర్ణయం, భూమిలో ఇది దేవుని వలన కలిగిన కార్యం. ప్రియులారా, ఒక్క 5 నిమిషాల్లో సృష్టి రహస్యాన్ని చెప్పి దంపతులు ఎలా ఉండాలి, ఏ హృదయం కలిగి ఉండాలి, ఎలాంటి మనస్తత్వాలు, సుగుణాలు, గుణగణాలు కలిగి ఉండాలో కొన్ని విషయాలు చెప్తాను. దేవుడు మనిషిని సృష్టించిన ప్రాథమిక ఉద్దేశం, ప్రైమరీ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఈస్ దిస్. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వాక్యం. ఆదికాండం 2:15. ఒకటి సేద్యం చేయడానికి, 2 వాచ్మెన్ కావలి కాయడానికి. మీకు అర్థమవుతుందా? దేవుడు నేలమంటితో నరుణ్ణి సృజించడానికి గల ప్రాథమిక ఉద్దేశం ఏదెను తోట అంతటిని సేద్యం చేయాలి, కావలి కాయాలి, వాచ్మెన్. ఇది ఆదాము యొక్క కర్తవ్యం. అందుకు దేవుడు మనిషిని సృష్టించింది, నరుణ్ణి సృష్టించింది. ప్రతి చల్లపూట దేవుడు దిగొచ్చి ఆదాముతో ముచ్చటించి వెళ్ళేవారు. ప్రతి చల్లపూట దేవుడు దిగొచ్చి ఆదాముతో ముచ్చటించి వెళ్ళేవారు. ప్రతి చల్లపూట దేవుడు దిగొచ్చి ఆదాముతో ముచ్చటించి. ఓ రోజున దేవుడు దిగొచ్చేసరికి ఆదాము నడకలో, మాటలో, చూపులో, ప్రవర్తనలో, పరివర్తనలో, సమస్త ప్రవర్తనలో తేడాగా ఉన్నాడు. వెంటనే సర్వ సృష్టికర్త అయిన దేవుడు వెంటనే అక్కడికక్కడే ఓ నిర్ణయానికి వచ్చారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది, చెప్పాలి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయాన్ని కలుగు చెయ్యక తప్పదు. ఎందుకు మంచిది కాదు? నా మాటలు వినండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు. మొదటి పుస్తకం పేరు ఆదికాండం. మొదటి పుస్తకం, మొదటి అధ్యాయం. మొదటి పుస్తకం, మొదటి అధ్యాయాన్ని కనుక మీరు చదివితే, మనస్సు పెట్టి చదివితే, సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయిన దేవుడు ఓసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు మంచిది 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 మంచిది, బహు మంచిది, భలే మంచిది. ఏంటి అర్థమవుతుందా? 66 పుస్తకాల్లో మొదటి పుస్తకం, మొదటి అధ్యాయం దేవుడే చెప్తారు మంచిది 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 మంచిది, బహు మంచిది, భలే మంచిది. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ దేవుడే అంటారు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎందుకని?
మనుషులం గనక ఎవళ్ళ ఇష్టాలు వాళ్ళకుంటాయి, నాకు నచ్చింది తనకు నచ్చకపోవచ్చు, తనకు నచ్చింది తనకు నచ్చకపోవచ్చు, వారికి నచ్చింది వారికి నచ్చకపోవచ్చు, నచ్చకూడదు కూడాను. ఎందుకంటే మనుషులం గనక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ దేవుడు మంచిది 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 అని చెప్పి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నారంటే ఏం జరిగింది అక్కడ? ఏం చూడకూడదు చూశారు దేవుడు. చెప్తాను వినండి. అప్పటికే జతలుగా జంటలుగా తిరుగుతున్న పక్షుల్ని పశువుల్ని చూసి ఆదాము నాకు కూడా ఓ జత ఉంటే బాగుండేది అని అనుకోనుంటే మనకు తెలిసేది కాదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు మనసులో బోళ్ళని అనుకుంటా ఉంటారు, నాకు తెలుస్తుందా చెప్పండి? నేను అమాయకుడిని చెప్తా ఉంటా. మీరు మనసులో ఎన్ని తిట్టుకుంటున్నారు నాకేంటి అర్థమవుతుంది? ఆదాము కూడా అప్పటికే జతలుగా జంటలుగా ఉన్న పక్షుల్ని పశువులను చూసి నాకు కూడా ఓ జత ఉంటే బాగుండేదని అనుకోనుంటే పెద్ద ఇబ్బంది లేదు. మనోడు అనుకోవడం కాదు, ఏ దున్నపోతే అంటో చింపాంజీ అంటో పడి నన్ను ప్రేమిస్తావు అత్యెత్తుకు తిరుగుతున్నాడు. ఈరోజు చిత్తకార్తె కుక్కలు కొన్ని అంతే కదా, ప్రేమిస్తావు ప్రేమించవా పేక్ కోసేస్తున్నారు, ప్రేమిస్తావు ప్రేమించవా యాసిడ్ పోసేస్తున్నారు. కుక్కలు, మృగాలు, మానవ మృగాలు. మరి వాళ్ళ అమ్మగనిందా లేకపోతే పశువులు కన్నాయి తెలియదండి. మానవ మృగాలు. దేవుడు అంటారు ఇక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది, చూడకూడదు ఏదో చూశారు దేవుడు. అసలు దేవుడు సృష్టించిందేమో సేద్యం చేయడానికి, కావలి కాయడానికి. వెంటనే దేవుడు సాటి అయిన సహాయాన్ని కలుగు చేద్దాం అనుకున్నారు. ఇక్కడే మనం గమనించాలి, ఆదాముని నేలమంటితో సృష్టించిన దేవుడు ఈ స్త్రీలను కూడా ఆడవాళ్ళను కూడా నేలమంటితో సృష్టించవచ్చు కదా. కాదనుకుంటే చెక్కలో చెక్కచ్చు కదా, బండలో తొలచచ్చు కదా, లేకపోతే పేడ బిసికి తట్టచ్చు కదా మిమ్మల్ని. ఎందుకు నేలమంటితో చేయలేదు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సంఘజీవిగా బ్రతకాలి. అంతకు మించి ఏదైనా ఓ బలమైన బంధముతో ముడిపెట్టబడి ఉండాలి. అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం గ్రేటెస్ట్ మిస్టరీ ఇన్ దిస్ వరల్డ్. ఇందాక చదివారా ఎఫెసీ పత్రిక 5లో భార్యాభర్తల మర్మం, అది గొప్ప మర్మం. ప్రియులారా, స్త్రీని ఎముకతో సృష్టించారు దేవుడు, ఎముకతో సృష్టించారు. ఎందుకు ఎముకతోనే సృష్టించారు దేవుడు అంటే, ఇదిగో ఈ దేహంలో, ఈ శరీరంలో రక్తం ఉత్పత్తి అయ్యేది ఎముకల్లో, బ్లడ్ ప్రొడ్యూస్ అయ్యేది ఎముకల్లో. స్త్రీని ఎముకతో ఎందుకు సృష్టించారంటే వీళ్ళిద్దరికీ రక్త సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి. మనకు అనిపిస్తుంది ఈరోజు మొదలుకొని వీళ్ళిద్దరికి రక్త సంబంధం, లేక వీళ్ళకి పుట్టబోయే బిడ్డలను బట్టి రక్త సంబంధం కాదే. ఆదాము ప్రక్కటెముకని తీసినప్పుడే రక్త సంబంధం ఏర్పరచబడింది. నా సందేహం ఏంటంటే, ఎలాగూ దేవుడు ఎముకతో చేద్దాం అనుకున్నప్పుడు తలలో ఉన్న ఎముకతో చేయొచ్చు కదా, చేయలా. ఎందుకంటే ఆడవాళ్ళకి కొంచెం అది ఎక్కువ. ఏది? పొగరా, చిచ్చి, గారాబం, అస్తమాట్లు నెత్తి మీదకి ఎక్కుతారు. కిందకి దిగవే అంటాడు భర్త. అమ్మ నేను దిగను బాబా, ఇక్కడున్న ఎముకతో చేశారు దేవుడు నన్ను, నేను దిగను అంటారు. చదువుకున్న వాళ్ళకి తెలుసు, నడినెత్తి మొదలుకొని మడిమ వరకు ఎన్ని ఎముకలు ఉంటాయో అంతకు మించి 2 పాదాలు ఉంటాయి. ఒకవేళ పాదాలలో ఉన్న ఎముకతో గనక ఈ ఆడాలను గనక చేసి ఉంటే మగాళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు. ఏ మగాడు మంచోడు కాదు. అస్సలు మగాళ్ళని నమ్మకూడదు. నా మాట వినండి, ఏ మగాడు మంచోడు కాదు, మగాళ్ళని నమ్మకూడదు.
మగాళ్ళు మంచోళ్ళు కాదు, మగాళ్ళు మంచోళ్ళు కాదు అంటున్నారు. ఎంతకు మీరెవరు పాస్టర్ గారు అని అడిగారు. పురుషులందు పుణ్య పురుషులు, వాళ్ళలో మొదటి పేరు నాది. తలలో ఉన్న ఎముకతో చేస్తే మీరు నెత్తి మీదకి ఎక్కుతారు, పాదాల్లో ఉన్న ఎముకతో చేస్తే మగాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తారు. అందుకే జగన్నాటక సూత్రధారి అయిన దేవుడు ప్రక్కటెముకల్లో ఒక దానిని తీశాడు. అది కూడా ఈ రెండు ప్రక్కల బోలుడని ఎముకలున్నాయా, ఎడమ వైపున, అది కూడా డొక్కలోనో మధ్యలోనో కాకుండా గుండె ప్రక్కనే ఉన్న ఒక ఎముకని తీసి స్త్రీనిగా కలుగు చేసి. నాయన రాజ్ కుమార్, ఉదయం స్నానం చేసేటప్పుడు ఎంతసేపు చేసావో, ఎన్ని సోపులు కరగదీసావో, ఎంత కొబ్బరి పీసు అరగతీసావో నాకు తెలియదు, కానీ నిన్న లేని అందమేదో నిద్ర లేచింది నీలో ఇవాళ. ఉదయం స్నానం చేసేటప్పుడు గట్టిగా తడివి చూసుకుంటూ స్నానం చేసి ఉంటే ఒక్క ఎముక తక్కువగా ఉండేది నీకు. ప్రస్తుతం ఆ ఎముక కాస్త ప్రక్కలో, చెప్పాలి, ప్రక్కలో ఎవడరావాడి బళ్ళు వందే, ప్రక్కలో భారీగా వచ్చి కూర్చుంది. ఇది సృష్టి రహస్యం. క్లైమాక్స్ ఏంటో తెలుసా? వాళ్ళిద్దరూ కలిసి దేవుని దగ్గరికి వెళితే దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడట. వాళ్ళిద్దరూ కలిసి దేవుని దగ్గరికి వెళితే దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించారట. ఇప్పుడు మీరు చెప్పాలి, ఆదాము ఒంటరిగా ఉన్నంత కాలం వాచ్మెన్, ఆదాము ఒంటరిగా ఉన్నంత కాలం వాచ్మెన్. ఎప్పుడైతే భార్యతో కలిసి వెళ్ళాడో దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు. అందుకే సొలొమోను అంటారు, భార్య దొరికిన వానికి చెప్పాలి పేలా. ఎవడరా పేలా ఉందా? తప్పదు, ఆవిడకుంటే నీకు ఎక్కుతాయి. భార్య దొరికిన వానికి వేలు వేలు వేలు, భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది. వాళ్ళిద్దరు కలిసి వెళితే దేవుడు వాళ్ళిద్దరిని, నాయన రాజ్ కుమార్, నీ భక్తి, ప్రభు పట్ల నీకున్న విశ్వాసం, మీ తల్లిదండ్రుల ప్రార్థన, లేకపోతే నీ వ్యక్తిత్వం, నేటి వరకు నా ప్రభు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. అవునా? శర్మిష్ఠ నీ జీవితంలో భార్యగా అడుగు పెడుతుంది కనుక, భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది కనుక, ఇది మొదలుకొని విశిష్టమైన మేలులతో నా తండ్రి మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఇది వివాహ బంధం యొక్క రహస్యం. ఈ వివాహ వ్యవస్థ, పెళ్ళిళ్ళు, పేరంటాలు అనేవి మహానుభావులందరూ మాట్లాడుకునేటప్పుడు ఎవడో ఒకటి మనసులో పుట్టిన అభిప్రాయం కాదు. పంచాయతీ పెద్దలందరూ తీసుకున్న నిర్ణయం కాదు. సాక్షాత్తు సమస్త సృష్టికి ఆధారభూతుడు యేసు క్రీస్తు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థ. అయితే దైవ నిర్ణయం చొప్పున జత చేయబడుతున్నారు, భార్యాభర్తలుగా ధృవీకరించబడుతున్నారు. అయితే ఎలా సాగుతుంది సంసారం? నేను మరలా చెప్తున్నాను, ఇవాల్టి వరకు, ఈ క్షణం వరకు ఇద్దరుగా స్వేచ్ఛగా ఉన్నవాళ్ళు ఇంకొక 70 ఏళ్లకు పైగా ఒకే మాట మీద, ఒకే పాట మీద, ఒకే నడక మీద, ఒకే పడక మీద సాగాలంటే ఎలా సాధ్యం? వాక్యానుసారంగా కొన్ని ఆలోచనలు, ఒక్క పావు గంట 20 నిమిషాలు నేను ముగిస్తాను. 68వ కీర్తన 6వ వాక్యం, 68వ కీర్తన 6వ వాక్యం. దేవుడి ఏకాంగులను సంసారులనుగా చేస్తారు. తెలుగు బైబిల్లో సంసారులు, తమిళ్ బైబిల్లో గృహస్థులు, ఇంగ్లీష్ బైబిల్లో హౌస్, మరొక తర్జుమాలో ఫ్యామిలీ అనే మాటలు చూస్తాం. ఏకాంగులను సంసారులుగా, గృహస్థులుగా, ఓ ఇంటోడిగా. నిజమే. మేరమ్మ గారు ఏరి అండ్ మేరమ్మ గారు
మేరీ రత్నం గారు ఉన్నారుగా, విందు ప్రధాని అక్కడ ఉన్నట్టుంది, ఆవిడ వస్తుంది కాసేపటి. ఇవాల్టి నుంచి వీళ్ళ అమ్మగారు, రాజ్ కుమార్ వాళ్ళ అమ్మగారు, కనబడ్డ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు అడిగినా అడగకపోయినా, ఏమండి మావాడు ఒక ఇంటోడు అయ్యాడుగా, మావాడు ఒక ఇంటోడు అయ్యాడుగా, తెలుసా వదిన, మావాడికి ఇంటోడు అయ్యాడుగా, ఓ ఇంటోడు అయ్యాడుగా. నిజమే, వాక్యంలో అదే ఉంది. దేవుడు ఏకాంగులను సంసారులుగా, గృహస్థులుగా, ఒక ఇంటిగా. శ్రద్ధగా వినాలి. మా హోసన్న మినిస్ట్రీస్ అధినేత స్వర్గీయ యేసన్న గారు ఓ మాట చెప్తూ ఉండేవారు. ఇదిగో ఇసుక, ఇటుక, ఇనుము, కంకర్రాళ్ళు. ఇసుక, ఇనుము, ఇటుక, కంకర్రాళ్ళు ఉంటే ఇండ్లు కట్టచ్చు. కుటుంబం కట్టబడాలంటే ఇద్దరు కావాలి, 2 మనస్సులు కావాలి, 2 హృదయాలు కావాలి. అందుకే ఇట్లాంటి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ప్రతి దాని మీద హృదయం బొమ్మ, 2 హృదయాలు ఉంటాయి. స్టేజ్ మీద కానీ, పెళ్లి కార్డు మీద కానీ, మీరు ఇచ్చే బహుమానాల మీద కానీ. ఈ మధ్య బహుమానాలు తేవట్లేదులే, తింటాకైతే వస్తున్నారు. ఒకప్పుడు బహుమానాలు తెచ్చేవాళ్ళు, వాటి మీద 2 హృదయం బొమ్మలు ఉంటాయి, లేకపోతే 2 రింగులు ఉంటాయి, 2 హృదయాలు ఉంటాయి. ఇనుము, ఇటుక, ఇసుక, కంకర్రాలు ఉంటే ఇల్లు కట్టచ్చు. కుటుంబం కట్టబడాలంటే 2 హృదయాలు కావాలి. ఆ 2 హృదయాలు ఏ గుణగణాలు కలిగినవై ఉండాలి? హౌస్ అనే మాటను విడదీస్తున్నాను. హెచ్, చదువుకున్న పిల్లలు చెప్పండి నాన్న, హౌస్ స్పెల్లింగ్ ఏంటి? HW. మీ చదువు శ్రీకాకుళం సంతలో పెట్ట. హౌస్ స్పెల్లింగ్ HOUSE. HOUSE. హెచ్ అంటే హోలీనెస్, ఓ అంటే ఒబీడియన్స్, యు అంటే యూనిటీ, ఎస్ అంటే సాక్రిఫైస్, ఈ అంటే ఈక్వాలిటీ. ఏకాంగులు ఒక కుటుంబంగా కట్టబడాలంటే 2 హృదయాలు కావాలి, సిద్ధంగా ఉన్నాయి. ఇదిగో వేదిక మీద 2 హృదయాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ కుటుంబం కట్టబడాలంటే రాజ్ కుమార్, శర్మిష్ఠ, మీ 2 హృదయాలు ఇప్పుడు నేను చెప్పబోయే గుణగణాలు, సుగుణాలతో నింపబడినవి ఉంటేనే మీ కుటుంబం ఇంకొక 70 ఏళ్లకు పైగా ఆశీర్వాదకరంగా, సంతోషంగా ఉంటుంది. హెచ్ అంటే హోలీనెస్, పవిత్రత, ఓ అంటే ఒబీడియన్స్, విధేయత, యు అంటే యూనిటీ, ఐక్యత, ఎస్ అంటే సాక్రిఫైస్, త్యాగము, ఈ అంటే ఈక్వాలిటీ, సమానత్వం. పరిశుద్ధత, విధేయత, ఐక్యత, సఖ్యత, సమానత్వం, త్యాగం, ఇవి కలిగి ఉండాలి. పరిశుద్ధత. మీరు ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండాలంటే వీళ్ళిద్దరే కాదు, భార్యాభర్తలు మీరు ఇక్కడ ఉన్నారుగా, థింక్ చేయండి ఒకసారి. మీరిద్దరూ ఒకళ్ళ ఎడల ఒకరు పవిత్ర హృదయులై, ఒకళ్ళ ఎడల ఒకరు పవిత్ర హృదయులై. నేటి సమాజంలో మనం గమనిస్తే స్వర్గసీమల్లాగా ఉండాల్సిన కుటుంబ వ్యవస్థ కుక్కలు చింపిన విస్తరై విడాకులు పెటాకులు వరకు వెళ్ళిపోవడానికి కారణం ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం, అదే పవిత్రత లేక, పరిశుద్ధమైన జీవితం లేక నమ్మకం. వాక్యానుసారంగా చూద్దామా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక. చెప్పాలి, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక. ఎవరు రాశారా సామెతల గ్రంథం? సొలొమోను. కానీ 31వ అధ్యాయం వాళ్ళ అమ్మ రాసి పంపించిన పేపర్ అది. సామెతలు 31 వాళ్ళ అమ్మగారు రాసి పంపించిన పేపరు. వాళ్ళ అమ్మగారిని సంతోషపెట్టడానికి 31వ అధ్యాయం కింద అతికిచ్చాడు. అమ్మ నాణ్యానికి ఒకవైపు అమ్మ అయితే రెండో వైపు అత్తలందరూ సొప్పునాథంలోనే కోడల సంఘం చెప్పింది అప్పుడు ఎప్పుడో నాకు.
గుణవతి అయిన భార్య దొరుకుతూ అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమని ఇన్ని చెప్పి ఆమె పెనిమిటి ఆమె యందు ఒక సేవకునిగా సభాముఖంగా ఉటంకిస్తున్నాను ఆ మాటల్ని. ఓ దైవ సేవకునిగా, బ్రహ్మచారిగా, ఒక సేవకునిగా బ్రహ్మచారిగా నేను చెప్పేది ఏమిటంటే, ఆమె పెనిమిటి ఆమెను ఎంత నమ్మాలో ఆమె కూడా తన పెనిమిటిని అంత నమ్మాలి. ఇదే భార్యాభర్తల బంధం. ఒకళ్ళ ఎడల ఒకరు పవిత్ర హృదయులై, నమ్మకస్తులై, భార్య భర్తకి, భర్త భార్యకి ద్రోహం చేయకూడదు. నాకు చాలా కోపం ఈ సామెతలు ఉపయోగంటే, ఆ 11-12 ఆవిడ అంటది, గుణవతి అయిన భార్య బ్రతుకు దినములన్నిట భర్తకు మేలు చేస్తుంది అంట, కానీ కీడు. ఏం మాట్లాడుతున్నావు సుప్నాథ్ అత్త? ఆమె పెనిమిటికి ఆమె కీడు చేయడానికైనా తల్లిదండ్రులు వదిలిపెట్టి, అన్నదమ్ములను వదిలిపెట్టి, తోబుట్టువులను వదిలిపెట్టి, స్వగ్రామాన్ని వదిలిపెట్టి, స్నేహితులను వదిలిపెట్టి, ఇల్లు వాకిలు వదిలిపెట్టి, ముక్కు మొహం తెలియని నీతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన ఆడపిల్ల భర్తకి ఎట్లా ద్రోహం చేస్తుందండి? ఏం మాట్లాడుతుంది ఆవిడ? బ్రతుకు దినములన్నిటి ఆవిడ తన భర్తకు మేలు చేస్తుంది, కానీ కీడు ఏం మాట్లాడేది? ఒప్పుకోను నేను ఆ మాటకి. మొత్తం మీద మీరిద్దరు ఒకళ్ళ ఎడలు ఒకరు పవిత్ర హృదయం. 2, విధేయత. ఓ అంటే కుటుంబం కట్టబడాలంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ ఎడల ఒకరు విధేయత. అదేంటి పాస్టర్ గారు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో స్త్రీలారా మీ పురుషులకు లోబడమని ఉంది కదా, మరి అదేంటి ఇద్దరు ఒకళ్ళకొకరు లోబడాలంటే? 21వ వాక్యానికి వెళ్తే, క్రీస్తు నందలి భయముతో ఒకళ్ళకొకళ్ళు లోబడమని ఉంది అక్కడ. సంఘానికే ఒకళ్ళకొకళ్ళు లోబడాలి. అందుకే యేసుక్రీస్తు అంటారు, ఇద్దరుగా ఉండక ఏమై ఉండాలట? మాట్లాడాలి. ఏమై ఉండాలట? ఏక శరీరంలో ఉన్న అవయవాలు ఒకదాన్ని ఒకటి బెదిరించుకుంటాయా, లోబడతాయా? అర్థం కాలేదా? వినండి. ఇగో 32 పెద్ద మాఫియా, ఇక 4. ఈ 32 మంది మాఫియా హస్తమాట్లు నాలుకని బెదిరిస్తాయంట. హే, మా కిందకు వచ్చావో కొరికేస్తాం, నేను నవ్వులేస్తాం, రక్తాలు కారుతాయి మాతో పెట్టుకున్నామంటే. జాగ్రత్త. పాప ఈ నాలుక అన్న, మీరు 32 మంది మాఫియా అన్న, మీతో నాకేంట అది అట్లా పడుండు, మా జోలు వచ్చావో, మా కిందకు వచ్చావో, అస్తమాట్లు బెదిరిస్తున్నాయి 32 పళ్ళు నాలుకని. గాంధీ తాత ఓ మాట చెప్పాడు, అతి ఓపిక కూడా ప్రమాదకరమట. అందుకని ఓ రోజు నాలుక ఏముందో తెలుసా? అన్న, మీరేమో 32 మంది మాఫియా అన్న, మీతో నేను అసలు రాగలనా, పోటీ పడగలనా అంటే, మరి అదే మరి పడున్నట్లాగా అదే అన్న. వినండి, మీరేమో 32 మంది అయితే, బట్ వన్ థింగ్, నేను ఎవరు ముందన్న నోరు జారితే మీ 32 మంది కింద ఉంటారు, జాగ్రత్త అంది. అర్థమైందా? నాలుక అంటది, నేను ఎవరు ముందైనా నోరు జారానో మీ 32 మంది కింద ఉంటారు, జాగ్రత్త, నేల మీద పడతారు, జాగ్రత్త. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నాలుక పండ్లు నాలుకని బెదిరించు. ఎందుకంటే ఒక శరీరం ఇది. కుడి చెయ్యి ఎడమ చెయ్యి కుడి చెయ్యిని బెదిరించుకోకూడదు. అందుకే యేసుక్రీస్తు పెద్ద నాకులాగా పుంకాలుగా చెప్పకుండా ఏక శరీరం, ఒబీడియన్స్, భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు లోబడాలి. విధేయత. ఏ భార్యాభర్తల మధ్యలో విధేయత ఉంటుందో ఆ కుటుంబం స్వర్గసీమలా ఉంటుంది. 3, యూనిటీ. అంటే యూనిటీ, ఐక్యత. భార్యాభర్తలిద్దరికీ ఐక్యత అనేది చాలా 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 ప్రాముఖ్యం. ఒక సహోదరుడు చెప్తున్నాడు నాతో, పాస్టర్ గారు 30 లక్షలు పెట్టుబడి పెట్టాను. 30 లక్షలు పెట్టుబడి పెట్టి 7-8 వ్యాపారాలు చేశాను. నన్ను చూడండి అందరూ. ఆయన ఇట్లే చెప్పాడు, ఏమీ కలిసి రాలేదండి. 7-8 వ్యాపారాలు చేశాను, ఏమీ కలిసి రాలేదండి అన్న. నేను అమాయకంగా అడిగా, మరి ఏమైంది అన్న?
పక్కనే ఆంటీ అంటది, అన్నీ కలిసిపోయాయి. పాప ఇతనేమో కలిసి రాలేదంటే ఆంటీ అన్నీ కలిసిపోయాయి. వెంటనే అంటాడు ఆయన, శత్రువులు ఎక్కడో ఉండరు పాస్టర్ గారు, ఇదిగో నైటీలు వేసుకొని ఇంట్లోనే తిరుగుతుంటాయి. అర్థమైందా? ఐక్యత లేదు. భర్త మాట చెప్తే ఐక్యత లేదు. భార్యాభర్తలు ఇద్దరుగా ఉండక ఓ 70-80 ఏళ్ల పాటు సంసారం చేయాలంటే పవిత్రత, విధేయత, ఐక్యత. ఎస్ అంటే సాక్రిఫైస్, త్యాగం. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంతైనా, ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా, ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు శిలువ త్యాగమే మనల్ని ఆకర్షించింది. ఆవేళ యేసుక్రీస్తు శిలువలో త్యాగం అయిపోకపోతే ఇవాళ మనం ఉన్నామా చెప్పండి? ఎందుకు? వధువు సంఘాన్ని ప్రేమించి యేసుక్రీస్తు త్యాగం అయిపోయాడు. అలాగే మీ ఇద్దరు ఒకళ్ళ ఎడల ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏదైనా, ఎప్పుడైనా, ఎంతైనా, ఎన్నిసార్లైనా త్యాగం చేసుకునే మనస్సు మీకు ఉండాలి. ఈ అంటే ఈక్వాలిటీ. భార్యాభర్తలిద్దరూ నా దేవుని సన్నిధిలో సమానులే. కామంధు కాడి కింద 2 ఎడ్లను కట్టేస్తే మరలా కామందొచ్చి విడదీసేంత వరకు ఆ 2 ఎడ్లు సమ్మతితో అరక దున్నాలి. అలా కాకుండా నీతో నాకేమిట్రా అనుకున్నాయనుకోండి, కాడి విరిగిపోతాయి, ఇరుసు బద్దలైపోతాయి. దైవ జనాంగమా, సంసారం అంటే ఏదో పిల్లల కన్నా ఆస్తులు పోగేసుకున్న మొక్కలు, కుక్కలు, కార్లు, బంగళాలు కాదు. భార్యాభర్తలిద్దరూ సఖ్యతతో, సమాధానంతో, పవిత్రత, ఐక్యత, యథార్థత, తగ్గింపు, త్యాగం కలిగి కాడి కింద 2 ఎడ్లు గనక కామందొచ్చి విడదీసేంత వరకు సమ్మతితో అరక దున్నినట్లుగా ఆమోసు 3:3 ఉంటుంది. సమ్మతి కలిగిన మనస్సు, హృదయం లేకుండా ఇద్దరు కలిసి నడవడం సాధ్యమా? రాజ్ కుమార్, శర్మిష్ఠ, సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయిన దేవుడే మీ ఇద్దరు భుజస్కంధాల మీద కుటుంబ వ్యవస్థ అనే గురుతర బాధ్యతను పెట్టాడు. మరణం మిమ్మల్ని వేరు చేసేంత వరకు మీరిద్దరూ పవిత్రత, విధేయత, ఐక్యత, త్యాగము, సఖ్యత, సమృద్ధి, సంతానం, సంతోషం, సంఘ సహవాసంలోనే ఈ కుటుంబ వ్యవస్థను ముందుకు సాగించాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏకాంగులను ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి? ఫ్యామిలీ అంటే 1 స్వీట్ ఫ్యామిలీ, 2 స్పిరిచువల్ ఫ్యామిలీ, 3 సెయింట్లీ ఫ్యామిలీ. 1 స్వీట్ ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ, సెయింట్లీ ఫ్యామిలీ. ఇస్సాకు, రిబ్కా స్టాండ్స్ ఫర్ స్వీట్ ఫ్యామిలీ. ఇస్సాకు, రిబ్కాలో ఉన్న స్వీట్నెస్ ఏంటో చెప్పనా? వాళ్ళకి పెళ్ళైనప్పుడు 40 సంవత్సరాల వయసు, 60వ ఏట పిల్లలు పుట్టారు. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం 75 సంవత్సరాలు వాళ్ళిద్దరికి. ఏమిటి స్వీట్నెస్ చెప్పనా? 75 సంవత్సరాల వయసులో వాళ్ళిద్దరూ సరస్సు ఆడుకుంటున్నారట. ఇప్పుడు మీకోసం చెప్పాలి, 3 నాళ్ళ ముచ్చడి తీరేంత వరకు చిలక, గోరింకలు. ఇక 3 నాళ్ళ ముచ్చడి తీరిన తర్వాత పాము కదా. ఈ ఆడవాళ్ళ క్యారెక్టర్ దాచిపెట్టుకోరు, మీరు ముంగీసలే. ఈ మగాళ్ళను పాముతో పోల్చినప్పుడు మీరు పావురాలతో పోల్చుకోవచ్చు కదా, పోల్చుకోరు, మీరు ముంగీసలే. 3 నాళ్ళ ముచ్చడి తీరింది అందుకు చిలక, గోరింకల్లాగా తీరుతాయి. 3 నాళ్ళ ముచ్చడి తీరి ఎడముఖం, పెడముఖం. ఇస్సాకు, రిబ్కా స్వీట్ ఫ్యామిలీ.
పెళ్ళైనప్పుడు 40 ఏళ్ళు, సంతానం కలిగేసరికి 60 ఏళ్ళు, వాళ్ళు ఎదిగి పెరిగి పెద్ద 75 ఏళ్ల వయసులో వాళ్ళు సరసమాడుకుంటున్నారంటే, ఇవాళ భూతద్దం పెట్టి భూతలమంతా ఎతికిన ఇట్లాంటి ఫ్యామిలీలు దొరుకుతాయంటే కష్టమే. అందుకే స్వీట్ ఫ్యామిలీ ఉంది. ఇంకా స్వీట్నెస్ ఏంటో చెప్పనా, ఇస్సాకులో అపారమైన ప్రేమించే మనస్సు ఉంది, రెబ్కాలో విధేయత. అందుకే వాక్యం అంటుంది, పురుషులారా మీ భార్యలను అనలేదు, సొంత శరీరాన్ని ప్రేమించినట్లు ప్రేమించాలి. భార్యలైతే మీ భర్తలకి విధేయత. ఇస్సాకులో ప్రేమించే మనస్సు, రెబ్కాలో విధేయత, ఇవి రెండు కలిస్తే స్వర్గసీమ, స్వీట్ ఫ్యామిలీ, రెండు స్పిరిచువల్ ఫ్యామిలీ. మనోహ దంపతులు, సంసోను తల్లిదండ్రులు. ఏమిటి వాళ్ళలో ఉన్న స్పిరిచువాలిటీ అంటే, తరచుగా దేవుని మందిరానికి వెళ్తారు, తరచుగా దైవ సేవకుడు కలుస్తుంటారు, తరచుగా కానుకలు బలులు అర్పిస్తుంటారు, తరచుగా దేవుణ్ణి మాట్లాడుతుంటారు, తరచుగా పండగలకు వెళ్తుంటారు, తరచుగా దేవాలయానికి, తరచుగా. ఇదే స్పిరిచువాలిటీ. నా 18వ ఏట నేను దేవుని ఇంట్లో అడుగుపెట్టా. ఇప్పటికి 34 సంవత్సరాలు దాటింది దేవుని ఇంట్లోకి వచ్చి. చాలామంది కుర్రాళ్ళను చూస్తూ ఉంటాం కదా, పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం కదా. గమ్మత్తు ఏంటంటే, పెళ్ళిగాక మునుపు బాగానే భక్తిగా ఉంటున్నారు, పెళ్ళయిన తర్వాత అడ్రస్ దొరకట్లే. ఇదొక జన్మ. ఇంకొన్ని జన్మలు పెళ్ళిగాక మునుపు అస్సలు కనిపించేవాడు కాదు, పెళ్ళయ్యాక మొత్తం ఎత్తడైనట్టుంది. ఇప్పుడు దేవుడి దగ్గరే ఉంటున్నాడు ఎక్కువ. మీకు అర్థమైందా? కొంతమంది ఏమో పెళ్ళిగాక మునుపు బాగానే ఉంటున్నారు, భక్తిగా ప్రార్థన, భక్తి, బరకాలు మాడితేయడం, డమ్ములు కొట్టడం, డోళ్ళు కొట్టడం చేస్తారు. పెళ్ళైన తర్వాత ఆ మోజులో పడి అడ్రస్ ఉండట్లేదు. ఇంకొన్ని జనములేమో పెళ్లి కాకుండా అసలు కనబడరు, ఇక పెళ్ళైన తర్వాత మొత్తం పులుసుకారిపోద్ది వాడికి, ఇక భక్తి అని ఎదుగుతారు. కానీ వాక్యం అంటుంది, ఇర్మియా 2:2, యవన కాలములో నీవు అనుసరించిన భక్తి, తెలుగులో అనురాగం ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో 2 చోట్ల డెవోషన్. యవన కాలమందు నీవు అనుసరించిన భక్తి, వైవాహిక భక్తి. పెళ్ళిగా కొనుపు నువ్వు ఎలా భక్తిగా ఉండేవాడవో, పెళ్ళైన తర్వాత నువ్వు ఎలా భక్తిగా ఉన్నావో నేను జ్ఞాపకం చేసుకుంటాను. దేవుని బిడ్డల కుటుంబాలు పెళ్లికి ముందైనా పెళ్ళైన తర్వాత సమపాళ్లలో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. అందుకే చెప్తున్నా, వేకునే మీరిద్దరూ లేచి పాట పాడి ప్రార్థన చేసి చెరుకో వాక్యం చదవాలి. మీరిద్దరూ కలిసి పడక మీదకి వెళ్ళే మునుపు మీరిద్దరు కలిసి పాట పాడి ప్రార్థన చేసుకొని చెరుకో వాక్యం చదువుకో. మీరిద్దరు ఆత్మీయత. 3, సెయింట్లీ ఫ్యామిలీ. జకరియా ఎలిజబెత్ వారిద్దరూ దేవుని యొక్క సకల ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టికి నిరపరాధులుగా కనబడ్డారట. నేటి సమాజంలో అమ్మాయి బాగున్నావా? బాగానే ఉన్నాను పాస్టర్ గారు. ఎలా ఉంది మీ సంసారం? 3 ఫ్రూట్స్ 6 ఫ్లవర్స్ పాస్టర్ గారు. అవునా? మరి నవరత్నాలు 3 ఫ్రూట్స్ 6 3 ఫ్లవర్స్, మరి నవరత్నాల సంగతి కూడా చెప్పు. ఉందా? వాస్తవంగా ఆ పిల్ల గుండెల్లో తేరని వేదన. ఒక్కోసారి సేవకుడు గనక గట్టిగా అడిగితే ఏం చెప్తాను పాస్టర్ గారు? అమ్మా నాన్న బాధపడకూడదని, అత్తమామలు బాధపడుకొని వాళ్ళ దృష్టికి ఏదో చల్తీకా నామగాడి నో, దేవుని దృష్టిలో నిరపరాధులై చక్కగా పవిత్రమైన జీవితాన్ని చేయాలి. అందుకే ఇట్లాంటి పెళ్లి జరుగుతూ ఉంది. అదిగో దావీదు అటు వెళుతున్నాడు. ఎవరో పెద్ద మనుషులు గమనించి హలో దావీదుని లాక్కొచ్చారు. ఆ పెళ్లి తాలూకోళ్ళు కూడా అడిగారు, ఏండి ఆశీర్వదించారు.
128వ కీర్తన, దావీదు యాత్రలో ఉన్నప్పుడు ఏదో ఇట్లాంటి పల్లెటూరులో పెళ్లి జరుగుతూ ఉంటే పెద్ద ఆయన పిల్లలు దీవిస్తే బాగుంటుందని తీసుకొస్తే దావీదు ఆశీర్వదించిన మాటలయ్యి. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీ భార్య నీ లోగిటి ఫలించేటి ద్రాక్షవల్లి వలె ఉంటుంది. మీకు పుట్టబోయే పిల్లలు భోజనపు బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. మీ పిల్లల 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 తరాన్ని మీరు చూస్తారు. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని దీవించునుగాక. ఇది ఆశీర్వాదం. భూమి మీద కట్టబడబోతున్న ఈ కుటుంబం యేసు నామములో నిత్య మహిమలో కట్టబడునుగాక. హల్లెలూయా. యేసు క్రీస్తే ఈ కుటుంబానికి నాయకునిగా, కాపరిగా, తండ్రిగా, ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తా. పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, చెరువు అన్నాక గట్టుంటుంది, చెరువు అన్నాక గట్టుంటుంది, ఆపరేషన్ అన్నాక కుట్లుంటాయి, సంసారం అన్నాక గుట్టుండాలి. చెరువు అన్నాక గట్టుండాలి, సంసారం అన్నాక గుట్టుండాలి. సంసారం అంటే బోళ్ళని ఉంటాయట. కానా ఆ గ్రామంలో వివాహ వేడుక జరుగుతుంటే లోటుపాట్లు ఉన్నాయి. ఎన్ని లోటుపాట్లున్నా, ఎన్ని కొరతలున్నా, ఎవరిని కదిపినా, ఎవరిని పలకరించినా, ఎవరిని అడిగినా యేసు 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 యేసు. సంసారంలో, జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, సమస్యలు ఎన్ని వచ్చినా వాటన్నింటికీ పరిష్కారం యేసు క్రీస్తు మాత్రమే. అంటే వాక్యం. ఈ అమ్మాయి వాళ్ళకి చెప్పి, ఈ అబ్బాయి వాళ్ళకి చెప్పి, తాగుబోతుల్ని పంచాయతీ పెద్దలుగా కూర్చోబెట్టి అనవసరం. పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు, రెబ్కా ఒక ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని గడపడానికి కారణం భర్తలో అపారమైన ప్రేమ, భార్యలో విధేయత. ఇనఫ్. ఇవి రెండు ఉన్న కుటుంబం ఆదర్శవంతమైన అన్యోన్య దంపతులుగా దేవుడు ఆశీర్వదించి ఇరుపక్షాల కుటుంబాలకి సంతోషదాయకముగా దేవుడు స్థిరపరిచి దీవించునుగాక. ఆమేన్. ఇక వివాహ తంతులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైనా చెప్పండి, మీరు ఎంత త్వరగా స్పందిస్తారో అంత త్వరగా కార్యక్రమాన్ని లాక్కుంటూ వెళతా. మీరు గనక త్వరగా స్పందించకుండా ఆలస్యం చేస్తే ఆలస్యంగా లాక్కెళ్తా. చెప్పండి హల్లెలూయా. ఇంత త్వరగా స్పందించారంటే మీకు మధ్యప్రదేశ్లో రైళ్లు పరిగెడుతున్నట్టే. మధ్యప్రదేశ్ అంటే కడుపులో. రైట్. మీరిద్దరు లేచి ముందుకు వస్తారు. చిన్న మీ ముందుకి అటు తిరగండి. మీరు ఇద్దరు ముందుకు. నేను దూరంగా ఉంటున్నారేంటి? దగ్గర మిమ్మల్ని అందరినీ ప్రశ్నేస్తున్నాను. శ్రద్ధగా వినండి, సమ్మతిని చెలిపరచండి. పరమట సత్యనారాయణ గారు, మేరీ రత్నం గారి దంపతుల ఏకైక కుమారుడు రాజ్ కుమార్ అనే బ్రహ్మచారి శర్మిష్ఠ అనే కన్యకని పెళ్లి చేసుకోవడం మాకు అస్సలు ఇష్టం లేదండి. ఇంత క్రితం చిన్న గొడవలు, కొట్లాటలు జరిగి తగిన హేతు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దయచేసి రాజ్ కుమార్, శర్మిష్ఠ వీళ్ళ వివాహాన్ని రద్దు చేయండి అనేవాళ్ళు ఉంటే మీ కుడి చేతుల పైకెత్తని పెళ్ళి ఆపుతా. ప్రశ్న మారుస్తున్నాను, శ్రద్ధగా విని మీ కుడి చేతుల పైకెత్తి సమ్మతిని తెలియపరచండి. రాజ్ కుమార్ అనే బ్రహ్మచారి శర్మిష్ఠ అనే కన్యకని పెళ్లి చేసుకోవడం మాకందరికీ సమ్మతి అనేవాళ్ళు మీ కుడి చేతుల పైకెత్తి సమ్మతిని తెలియపరచండి. సమ్మతేనా? మీకు అందరికి ఇష్టమేనా? కొంతమంది అటు ఎత్తల ఇటు ఎత్తల. భోజనాలు ఎక్కడో చెప్పండి వాళ్ళకి. ఇష్టమేనా?
గుడ్. సత్యనారాయణ గారు, మేరీ రత్నం గారు వేదిక మీదకి రండి. అలాగే శేఖర్ గారట, వాళ్ళ దంపతులు వస్తారు. మీరందరూ మీ సమ్మతిని తెలియపరిచారు. వీళ్ళిద్దరిని కూడా అడిగి తెలుసుకుందాం. మైక్యూ నాయన రాజ్ కుమార్ ఇవ్వండి. నాయన రాజ్ కుమార్, షర్మిష్ఠాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఏమిష్టం? పెళ్లి చేసుకో ఇష్టమే. అమ్మాయికి నాన్న షర్మిష్ఠ, రాజ్ కుమార్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఉప్మా తినరా అలా ఉదయాన్నే? నాకు కొంచెం గట్టిగా చెప్పు. ఇష్టమేనా? అమ్మ నాన్న బంధువులు ఎవరు తొందర చేయలేదుగా? మీ బంధువులు ఎవరు నిన్ను తొందర చేయలేదుగా? రాజ్ కుమార్ని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావు అంటే నేను చెప్పానా, లేకపోతే నీకు ఇష్టమేనా? ఆఖరికి అడుగుతున్నా, ఎవ్వరు నిన్ను బలవంతం చేయలేదుగా? గట్టిగా చెప్పు. రైట్. మీరందరూ ఇష్టపడ్డారు, వీళ్ళిద్దరు కూడా ఇష్టపడ్డారు. సత్యనారాయణ గారు, మేరీ రత్నం గారు, వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీరు కూడా. సత్యనారాయణ గారు, మేరీ రత్నం గారు, షర్మిష్ఠాని మీ ఇంటికి కోడలుగా తీసుకొచ్చుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. మామగారికి ఇష్టమేలే, అర్థం చెప్పమను. అది మామూలుకి ఏముంది, బాగానే ఉంటుంది. అత్తలు కదా, వాళ్ళిద్దరు కదా జీవితాంతం. అది ఇష్టమేనమ్మా? ఇష్టమే. శేఖర్ గారా, అమ్మాయికి ఏమవుతారు మీరు? మేనమామ, మేనత్త. మీ షర్మిష్ఠాని వాళ్ళ ఇంటికి కోడలుగా పంపించడానికి మీకు ఇష్టమేగా? ఇష్టమేనండి. అమ్మ మీకు కూడా ఇష్టమే కదా? ఇష్టమేనండి. అభ్యంతరాలు ఏం లేవు. మీ అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడలుగా పంపించడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామా? మీరందరూ అంగీకరించారు. అందరూ ఒకసారి హల్లెలూయా అనండి. చెప్పానుగా ఈ ఒక్క పూటకి నటించమని. చెప్పండి హల్లెలూయా. హే, మీరు నటిస్తున్నారు బాగా. రైట్. అడిగిన దానికి చెప్పు నాయన. రాజ్ కుమార్, షర్మిష్ఠాన్ని పెళ్లి చేసుకోబోతున్నావు. మైక్లో చేసుకుంటాం. ప్రమాణాలు చేయబోతున్నావు. చేస్తాను. మంగళసూత్రం కడతావు లేదా? మంగళసూత్రం లేదా? మంచిదా? బైబిల్లో ఇంకా బొంగరాలు ఉన్నాయి, మారుస్తావు. ఇవన్నీ చేయాలంటే మేని ముసుగు తొలగించిన తరువాత ఆ కార్యక్రమాల్లోకి వెళతాం. పి గన్నవరం ఎప్పుడు వెళ్ళావు? వెల్లూరు ఎంగేజ్మెంట్కి వెళ్ళావా? ఎప్పుడది? మార్చి 14. మరలా వెళ్ళావా వాళ్ళూరు? ఏం చూడబుద్ధి కాలేదు? వెక్ట్ అయిపోయిందా? అంటే నెల రోజులు కావస్తుంది కదా, నువ్వు చూసి వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయే కాదా, ముసుగులో ఉన్నది ఎవరో కాస్త కన్ఫర్మ్ చేసుకో. కుర్రాళ్ళకి తొందర ఎక్కువ. యాకోబు 7 సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉన్నాడు. ముసుగులో ఉన్నది లేయానో రాహేలు అర్థం కాక తొందర. అంచేత ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ చేయాలంటే మేని ముసుగు తొలగించిన తదుపరి ఆ కార్యక్రమాల్లోకి వెళదాం. ఓకే? డి షార్ప్ మైనర్. ఒకరికొకరికి ఎదురెదురుగా నుంచోండి. కాస్త మీరు చప్పళ్ళు కొడతా కుర్రాన్ని ఎంకరేజ్ చేయొచ్చుగా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై,
నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై, నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. హల్లెలూయా. చూసుకో, అమ్మాయిగా తేడా లేదుగా, ఒడ్డు పొడవు రంగు కన్ఫర్మేగా. రైట్. ఉంగరాలు ఎక్కడ? ఉంగరాలు, 2 ఉంగరాలు ఉన్నాయి. క్రైస్తవ పద్ధతి అనుకుందాం. 5 వేళ్ళకి ఒక్కొక్క పేరు, చూపుడు వేలని, చిటికినేలని అట్లాగా. ఈ ఉంగరపు వేలుని ఒకప్పుడు అనామిక అనేవారు. క్రైస్తవ మత పెద్దలు కాస్త ఆలోచించి ఈ 5 వేళ్లలో ఈ వేలు బలహీనమైంది, సైంటిఫిక్గా ఇది బలహీనమైంది, పెద్దగా వాడం. పేతురు మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది, భార్య బలహీనమైన ఘట్టమని ఎంచి, భార్య బలహీనమైన ఘట్టము అని ఎంచి, అంటే ఈ ఉంగరపు వేలుని భార్యతో పోల్చి, ఉంగరము అంటే వాగ్దానం. జెరుబ్బాబెలు కోసం దేవుని మాటలు ఏమంటాయంటే, ఆ దినము వరకు నిన్ను విడువక ఎడబాయక ముద్ర ఉంగరముగా. ఆ దినం అంటే మరణము వేరు చేసేంత వరకు వీళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు చేసుకుంటున్న ప్రమాణాలు ఏమిటంటే, మరణం మనల్ని విడిచిపెట్టేంత వరకు ఒకళ్ళు విడవక ఎడబాయక ఉందుము కాక అని వాగ్దానం లేక జ్ఞాపికగా దీన్ని వీళ్ళిద్దరూ ధరించుకుంటున్నారు. ఈ బంధాన్ని నిండు నూరేళ్ళు దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. సి మైనర్ కార్డ్స్, పియానో పెట్టావా? మీరు చప్పట్లు కొట్టలేదు, ఆగుతున్నాడు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణంతో పెనవేసుకున్న నీవు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణంతో పెనవేసుకున్న నాకే సమృద్ధిగా నీ ప్రేమను పంచావు, నాకే సమృద్ధిగా నీ ప్రేమను పంచావు, నీవే నాకని నేనే నీకని నా సర్వస్వం అంకితమని, నీవే నాకని నేనే నీకని నా సర్వస్వం. అది నీది, ఇది నీది, అది నీది, ఇది నీది. మార్చుకున్న తర్వాత మాది, అది మాది, ఇది పెళ్లికి మునిపే నాది, మార్చుకున్న తర్వాత మీది. మీ దాంపత్య జీవితానికి ఆదర్శవంతమైన అన్యోన్య దంపతులుగా మిమ్మల్ని అభివర్ణించి తీర్చిదిద్దేది దిక్సూచి, మార్గదర్శి దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకళ్ళు మార్చుకుంటారు పరిశుద్ధ గ్రంథాన్ని.
ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ అంటే దేవుని మనస్సు. దేవుని మనస్సు. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తా ఉంటారు, పరిశుద్ధ గ్రంథం అంటే దేవుని మనస్సు. వీళ్ళిద్దరూ ఒకరిదొకరు మార్చుకుంటున్నారంటే ఒక్క మాటగా చెప్పకనే ఛాయగా పోల్చాలంటే ఒకళ్ళ హృదయాన్ని ఒకళ్ళ హృదయానికి ఒకళ్ళకి మారుతుంది. ఈ ఒకళ్ళ హృదయంతో ఒకళ్ళ హృదయం యేసు నామములో మరణం వేరు చేసేంత వరకు పెన వేసుకుని ఉండును గాక. మార్చుకోండి. ఎఫ్ మైనర్ ఇటు తిప్పండి. ఎస్. మన బంధము అనుబంధము, చప్పట్లు. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. మన బంధము అనుబంధము, మన బంధము. హల్లెలూయా. ఒకళ్ళకొకళ్ళు ఎదురెదురుగా నుంచోండి. ప్రతి పెళ్లిలో ఒక పరీక్ష ఉంటుంది. రాజ్ కుమార్ శర్మిష్ఠని ఎక్కువగా ప్రేమించాడా, శర్మిష్ఠ రాజ్ కుమార్ని ఎక్కువగా ప్రేమిస్తుందా? నేను 1, 2, 3 అంటాను. ఎవరైతే మొట్టమొదటిగా పూలదండ వేస్తారో వాళ్ళు ఎదట ఉన్న వ్యక్తిని అంతగా ప్రేమిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మీకు తెలుసుకోవాలని ఉందా లేదా? ఉంటుంది. మీకు ఆరాటం ఎక్కువ. పక్కింట్లో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకోవాలి మీరు. రెడీ అమ్మాయి? వాళ్ళ లోకల్ ఇక్కడ. మరి నీ ఇష్టం, ఏం చేస్తావు మరి నీ ఇష్టం. 1, 2, 2:30 3. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. చప్పట్లు. నీతో నా సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి చప్పట్లు కొట్టొచ్చుగా. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపు. హల్లెలూయా. మీరే న్యాయ నిర్ణేతలు. చెప్పండి, ఎవరు గెలిచారు? మీరు ఎంత త్వరగా స్పందిస్తే అంత త్వరగా ముగిస్తా, లేకపోతే నాన్స్తా ఉంటా. చెప్పండి, ఎవరు గెలిచారు? రాజ్ కుమార్ గెలిచాడు అని మీరు చెప్తారని 11:24 అప్పుడు
11:24 అప్పుడు నేనేం చెప్పానంటే, ఇక మీదట వీళ్ళు ఇద్దరుగా ఉండక ఏక శరీరము అని చెప్పాను. గెలిచినా ఓడినా, కింద పడ్డా మీద పడ్డా వీళ్ళిద్దరు భాగస్వామ్యం ఉంటుంది. అంచేత వీళ్ళిద్దరూ గెలిచారనే చెప్పాలి. రైట్. ఆస్పెక్ట్ నెంబర్ 2, పేపర్లో చదివిన ఒక చక్కటి సూక్తి చెప్తాను, వినండి. పేపర్లో చదివిన మంచి సూక్తి చెప్తాను. ఒక్కోసారి మనం గెలవాలంటే కూడా, ఒక్కోసారి మనం గెలవాలి అని అనుకోవడం కంటే కూడా మనల్ని ప్రేమించిన వాళ్ళని గెలిపించడంలోనే నిజమైన సంతోషం ఉంటుందట. వాస్తవంగా నేను ఎంకరేజ్ చేయబట్టి ఈ పిల్ల ముందే వేసేద్దాం అనుకుంది, కానీ నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించే రాజ్ కుమార్ని గెలిపిద్దామన్న ఆలోచనతో కొంచెం వెనక్కి తగ్గింది. ఏమ్మా, అంతేనా కదా? చెప్పు, అవునా కదా? కదా, ఏ వాళ్ళుకుంటావు మనువా? నేనేదో పేపర్లో చదివింది చెప్పాను అనుకో, ఆవగింజని తీస్తే ఆనపకాయ తల్లుకుంటుంది. సరదాగా చెప్పాను. దాంపత్య జీవితం అంటేనే ఒకళ్ళను ఒకళ్ళు గెలిపించుకుంటూ, ఒకళ్ళను ఒకళ్ళు సంతోష పెట్టుకుంటూ ముందుకు వెళ్ళేదే దాంపత్య జీవితం. అలాంటి ఓ ఆశీర్వాదకరమైన, ఆహ్లాదకరమైన దాంపత్య జీవితాన్ని పరలోకమందున్న నా తండ్రి మీకు ప్రసాదించునుగాక. ఆమేన్. కన్యాదానం చేస్తారు, ఇక ప్రమాణాలు చేస్తారు, ముగిస్తారు. అటు అమ్మాయి తాలూకు ఇటు వచ్చే కొంచెం డిస్టెన్స్, నన్ను కొంచెం వెనకరమ్మా, నువ్వు కొంచెం వెనక. రైట్, రైట్. పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి. రైట్, కింద పట్టుకోండి. ఆఖరిగా అడుగుతున్నాను, రే పద్దా కదిలి మాకండి, గొట్టాల్లో మాట్లాడినట్టు బేస్ ఏది దీనికి వేరే మైక్ ఏదో వస్తున్నట్టుంది బేస్. సార్ శేఖర్ గారు, మీ మరదల కోడలు అన్నారు, మేన కోడల్ని ఫైనల్గా కన్యాదానం చేయబోతున్నారు. వీళ్ళింటి కోడలుగా పంపించడానికి మీకు ఏ అభ్యంతరం లేదుగా? ఏ అభ్యంతరం లేదండి. శర్మిష్ఠాని మీ ఇంటి కోడలుగా తీసుకొచ్చుకోవడానికి మీకు అభ్యంతరం లేదుగా? ఏం అభ్యంతరం లేదు. కన్యాదానం ఆడపిల్లని అల్లారు ముద్దుగా పెంచి, సంస్కారవంతమైన జీవితాన్ని నేర్పించి, వంట గింట నేర్పించి, ఏదో ఒక రోజున ఏదో ఒక అయ్య చేతిలో పెట్టాలి. కన్యాదానం అతి ప్రశస్తమైనది. పెద్దోళ్ళ బాధ్యత చేతులు పట్టించడం వరకే. ఆ తర్వాత సంసారాన్ని ఏదాల్సింది, కుటుంబాన్ని కట్టుకోవాల్సింది వీళ్ళిద్దరూ. అంచేత చేతులు పట్టించి కన్యాదానం చేస్తూ ఉన్న శుభవేళ పట్టించండి. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? మన బంధము అనుబంధము, మన బంధము. హల్లెలూయా. మీ నలుగురు వెళ్ళిపోండి. ఏం మీ చేతులు చెమట పట్టాయా? పట్టుకో చేతులు. సెంటర్కి రండి. ఎక్కడ? బెంగళూరులోనే ఉండేది? హైదరాబాద్. ఎప్పుడు తీసుకెళ్తావు ఈ అమ్మాయిని హైదరాబాద్కి? తీసుకెళ్తావు. ఎవరెవరు ఉంటారు అక్కడ హైదరాబాద్లో? మొన్నటి వరకు ఒక్కడిని. అంచేత నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా
ఎప్పుడు ఇంటికి వచ్చావు, ఎప్పుడు వెళ్ళావు అని నిన్ను విచారించే వాళ్ళు ఎవరు లేరు నిన్న మొన్నటి వరకు. తల్లిదండ్రులు కూడా పెద్దగా నిన్ను అడిగి ఉండరు. కానీ ఇక మీదట పెందల కడనే ఇంటికి వచ్చి చేరాలి. అర్థమైందా? ఎందుకంటే నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది ఈ అమ్మాయి. అమ్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటావుగా, చెప్పు, ఏమనలే, చూస్తావుగా, చూస్తుందంట. కొత్త కళ్ళతో చూస్తావు, కొవ్వొత్తులు పెట్టుకొని మరి చూస్తావా? చూస్తుంటా. ఫ్రెండ్స్ ఉంటారుగా హైదరాబాద్లో. నిన్న మొన్నటి వరకు ఫ్రెండ్స్ అది ఇదని తిరుగుతూ ఉంటావు హైదరాబాద్లో. ఇక మీదట వదిలేయమన్నా కానీ వాళ్ళు ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంచి సాయంకాలం 2 సమోసా ఇరానీ చాయ్ ఇప్పించేసి ఇంటికి వచ్చారు. 3 దినములు చెడ్డవు గనక జ్ఞానం కలిగిన వాడవై, నువ్వు ఇంట్లో లేనప్పుడు ఏ స్నేహితుడు ఇంటికి రాకూడదు. నువ్వు ఇంట్లో లేనప్పుడు ఏ స్నేహితుడిని ఇంటికి పంపించకూడదు. దినములు చెడ్డవు గనక జ్ఞానము కలిగి కాపురం చేసుకోవాలి. నువ్వు ఇంట్లో లేనప్పుడు ఏ స్నేహితుడు ఇంటికి రాకూడదు, ఏ స్నేహితుడిని ఇంటికి పంపించకూడదు. రైట్? నువ్వు కూడమ్మా ఇంటి పని, వంట పని, ఒంటి పని ముగించుకున్నాక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వన్నెకెక్కిన వనితలు ఉన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే గారు కాదు, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు ఎందుకు గుణవతి అయిన భార్యలుగా మార్చబడ్డారో ఆ గుణగణాలన్నీ అలవర్చుకొని వంట పని, ఇంటి పని ముగించుకున్న తర్వాత ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ సుబుద్ధి కలిగిన అబీగయుల్లాగా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం. మీరిద్దరూ కలిసి వేకునే ప్రార్థన చేసుకోవాలి, రాత్రి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు నీ వ్యక్తిగత ప్రార్థనలు వేరే అంశాలు ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. కానీ జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటున్నట్టు, ప్రభువా అట్లాంటి జ్ఞానం నాకు దయచేయండి అని అడగాలి. రైట్? ఆ దిశగా ఆదర్శ దంపతులుగా మీరు ఎదగాలి. ఒలివ బుక్కలు మీ పిల్లలు పుట్టాలి. గాడ్ బ్లెస్ యూ. తనను చూస్తూనే, ఇంకెవ్వరిని చూడకుండా తనను చూస్తూ ఈ ప్రమాణాలు చెప్పాలి. రాజ్కుమార్ అను నేను, శర్మిష్ఠ అను నిన్ను, దైవ నిర్ణయం చొప్పున మన పెద్దల అంగీకారంతో 11 ఏప్రిల్ 2024 శర్మిష్ఠ అను నిన్ను నా పెండ్లి భార్యనుగా స్వీకరిస్తున్నాను. ఇది మొదలుకొని కలిమియందు లేమియందును కష్ట సుఖదుఖములయందు వ్యాధి బలహీనతలయందు మేలుకైనను కీడుకైనను నిన్ను విడువక ఎడబాయక రక్షించి పోషించి సంరక్షించి బ్రతుకు దినములన్నిట నీకు మాత్రమే ఏం మాకి తీరకుందివా, నీకు మాత్రమే భర్తనై ఉందునని వేరొక్క స్త్రీని వల్లక బ్రతుకు దినములన్నిట నీకు మాత్రమే భర్తనై ఉందునని దేవుని ఎదుట దైవ సేవకుల ఎదుట దేవదూతల ఎదుట మన బంధువుల ఎదుట నీతో ఎవరితో శర్మిష్ఠ ప్రమాణం చేయుచున్నాను. దైవ భయముతో ఈ ప్రమాణాలన్నీ కాపాడుకొందును. అమ్మాయికి నువ్వు కూడా రాజ్కుమార్ను చూస్తూ చెప్పాలి. శర్మిష్ఠ అను నేను, రాజ్కుమార్ అను నిన్ను. ఇప్పుడు ప్రమాణాలు చేసేటప్పుడు మాత్రమే రాజ్కుమార్ అని పిలుస్తావు. మధ్యాహ్నం నుంచి ఏమని పిలుస్తావు? సాంప్రదాయం ప్రకారం ఏమని పిలుస్తావు? మధ్యాహ్నం నుంచి ఏమని పిలుస్తావు? రాజ్కుమార్ గారు. అంతొద్దు, తగ్గించుకో. సాంప్రదాయం ప్రకారం ఏమంటారో అంటున్నా నేను. అంటావా? చాలా ఇంకోసారి అనిపించిన చాలా భార్యని కష్టపెట్టడం మనోడా. రాజ్కుమార్ అని నిన్ను దైవ నిర్ణయం చొప్పున మన పెద్దల అంగీకారంతో
పెద్దల అంగీకారం ఏప్రిల్ 11, 2024 ఏప్రిల్ 11, 2024 నా పెండ్లి భర్తనుగా నా పెండ్లి భర్తనుగా స్వీకరిస్తున్నాను. స్వీకరిస్తున్నాను. ఇది మొదలుకొని ఇది మొదలుకొని కలిమి అందును కలిమియందును లేమి అందును లేమియందును కష్ట సుఖ దుఃఖముల యందు కష్ట సుఖ దుఃఖములయందు వ్యాధి బలహీనతల యందు వ్యాధి బలహీనతయందు మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను నిన్ను విడవక నిన్ను విడువక ఎడబాయక ఎడబాయక రక్షించి రక్షించి పోషించి పోషించి సంరక్షించి సంరక్షించి బ్రతుకు దినములన్నిట బ్రతుకుదినములన్నిట నీకు మాత్రమే నీకు మాత్రమే భార్యనై ఉందునని భార్యనై ఉందునని వేరొక్క పురుషుని వల్లక వేరొక్క పురుషుని వల్ల నీకు మాత్రమే భార్యనై ఉందునని నీకు మాత్రమే భార్య దేవుని ఎదుట దేవుని ఎదుట దైవ సేవకుల ఎదుట దైవ సేవకుని ఎదుట దైవదూతల ఎదుట దైవదూతల మన ఎదుట బంధువుల ఎదుట మన బంధువుల ఎదుట నీతో నీతో ఎవరితో చాలు, ఈ మాత్రం ఉంటే చాలు. ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచు దైవ భయముతో దైవ ఈ భయంతో ప్రమాణాలన్నింటినీ ఈ ప్రమాణాలను నీ ఎడల నీ ఎడల నిర్వర్తించదను. నిర్వర్తించదను. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ సమ్మతించారు, వీళ్ళు ఇరుపక్షాలు సమ్మతించారు, ప్రమాణాలు చేసుకున్నారు, ఉంగరాలు మార్చుకున్నారు. ఆల్మోస్ట్ 99.9 పెళ్ళి అయిపోయింది. వీళ్ళిద్దరూ జంటగా మోకరిస్తారు. సేవకులందరూ వేదిక మీదకి వస్తే ఒక చిన్న ప్రార్థన చేసి ఈ వివాహ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆకలైన వాళ్ళందరూ అటు వెళ్ళండి. ఆశీర్వదించాలనుకున్న వాళ్ళందరూ ఇట్రండి. ఇటొచ్చి అటు వెళ్ళండి, అటు వెళ్ళి ఇట్రండి. ఏది మిస్ కాకూడదు. రైట్? ప్రార్థన చేద్దాం. షూదీసి సేవకులు ఇక్కడ ఈ వివాహ వేదిక దగ్గర ఈ పెండ్యాలలో సేవకులుంటే సేవకులందరూ వేదిక మీదకి రండి. నవదంపతులను ఆశీర్వదించి సంసారం అనే సముద్రంలో వీళ్ళ విడిచిపెడదాం. సేవకులందరూ రావాలి. సమయమందు దైవజనులు దాసుబాబు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారకుడైన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు రాజ్ కుమార్ సమస్య వీరిద్దరూ విడివిడిగా ఉన్నారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో పెరిగి పెద్దవారయ్యారు. యుక్త వయసు రాగానే నీ వాక్యము ద్వారా ముడివేయడానికి దైవజనులు మీ దాసులు జాన్ బెస్లయ్య గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ బంధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారు చేసిన ప్రమాణాలు, చేసిన తీర్మానాలు జీవితకాలమంతా కూడా వారి జీవితాల్లో అనుభవిస్తూ ఇది మొదలుకొని కృపాక్షేమములే వారి వెంట వచ్చునుగాక, చిరకాలని కృపలో వారు వర్ధిల్లుదురుగాక. రాబోయే రోజుల్లో సంఘానికి, సమాజానికి, మీ నామానికి మహిమకరమైన పాత్రలుగా మీరు వారిని వాడుకొనమని ప్రార్థిస్తూ, మా ఆది పితరులు ప్రభానికి స్తోత్రం, ఆయన అబ్రహాము షరాల వలె విశ్వాస వీరులుగా ఉండాలి. అకుల్లా ప్రిస్కిల్లాల వలె సంఘానికి, సమాజానికి, నీ సేవకు ప్రభు ప్రోత్సాహపరిచే బిడ్డలుగా మీరు వారిని వాడుకొనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎలిజబెత్ జకర్యాల వలె వారి జీవితకాలమంతా నీ పరిచర్య కొరకు నమ్మకముగా కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ప్రభు వీరిద్దరూ ఈ రీతిగా జతపరచబడ్డారు. ఈ పెండ్లి ఈ యొక్క వివాహ బంధము ద్వారా జతపరచబడిన వారి జీవితంలో రేపో మాపో మీరు త్వరగా మధ్యాకాశానికి మేఘాలు రాబోచుండగా వధువు సంఘముగా సిద్ధపరచబడుతున్న మేము కూడా మిమ్మల్ని ఎదుర్కొనే కృపనివ్వండి. ఇంతవరకు మీరు ఇచ్చిన కాపుదలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నూతన దంపతులను మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములను మీరు మాత్రమే ఆరోపించుకుని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన దీవించు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకి, చేరి వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ
నూతనముగా జత చేయబడిన శర్మిష్ఠ అలాగే రాజ్ కుమార్ దంపతులకు సదాకాలము తోడై ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.